కోనరావుపేట మండల కేంద్రంతో పాటు సుద్దాల కనగర్తి గ్రామాలలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1886 అమెరికాలో చికాగో నగరం మార్కెట్లో 8 గంటల పని దినం వెట్టి చాకరీ విముక్తి కనీస హక్కుల కోసం కార్మికులు సాగించిన విరోచిత పోరాటాన్ని సహించలేరని యాజమాన్యాలను లొత్తులుగా మారి జరిపిన మారణఖండంలో 6 కార్మికులు అమరులయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు ఎగమంటె ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ బాపురెడ్డి, సింగిల్ విండో చైర్మన్ భూమిరెడ్డి, అమాలి కార్మికులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో మేడే జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. మేడే విశిష్టత, మేడే ఏ విధంగా చెంది అనేది 2 ముచ్చట్లు వివరణ ఇవ్వడం జరుగుతుంది. మేడే అనేది అమెరికా దేశంలో చికాగో నగరంలో 1986లో అక్కడ పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే కార్మికులందరూ అప్పుడు 18 గంటలు 20 గంటలు పని విధానం చేయించుకునే ఉండే. ఆ యాజమాన్యానికి విరుద్ధంగా వీళ్ళు మనం 18 గంటలు 20 గంటలు పనిచేస్తే ఇంటికి పోయే వరకు మన పిల్లాడు పండుకోవడము, మనము రాంగా పిల్లలు లేవకపోవడము, మనం తండ్రి అనే గుర్తింపు లేకుండా పిల్లలకు ఉన్నది కాబట్టి అట్లాగే మన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడం జరుగుతుంది కాబట్టి అని వాళ్ళందరూ ఐక్యత సంఘం పెట్టుకొని 8 గంటల పని దినం కావాలని వాళ్ళు ఏకం కావడం జరిగింది. ఏకమై ధర్నా కార్యక్రమం పెట్టుకున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఆ యాజమాన్యానికి తొత్తులుగా మారి వారి మీద కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో దాదాపు 8 మంది అమరులు కావడం జరిగింది. ఆ అమరులైన దాంట్లో ఒక 2 వారి అంగీ గుడ్డాను ఇడిసి రక్తంలో తడిపి ఎర్ర జెండా వర్ధిల్లాలని నినాదాలు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 139 సంవత్సరాలు ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఆ కార్మికులకు ఆత్మశాంతి జరగాలని ఈ జెండా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా కనగర్తి గ్రామంలో అక్కడ ఐలమ్మ దగ్గర, ఇక్కడ గాంధీ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రపంచ కార్మికులందరూ ఐక్యమై ఆ 8 గంటల పని దినాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మళ్ళీ 18 గంటలు 20 గంటలు పని చేయించుకోవాలనే దిశగా ఆ చట్టాలను కాలరాసే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి కార్మికులందరూ ఐక్యమై ఆ 8 గంటల పని దినానికి కొరకు పోరాటానికి సిద్ధం కావాలని ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది.